సారు ఆనాడు రేస్ ప్రారంభించిండిగా. కేటీఆర్ మెడకు ఈ రేస్, ఐఏఎస్ అరవింద్ వ్యాఖ్యలతో విచారణ, మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజ్కు రిప్లై ఇచ్చిండు. ఎవరు? అరవింద్ కుమార్. నాకేం సంబంధం అయ్యా, నాకేం సంబంధం? అరవింద్ కుమార్ 55 కోట్లు కొట్టు అనగానే కొట్టిండు, నాకేం సంబంధం? గవర్నమెంట్ షోకాజ్ ఇచ్చింది, ఎందుకు ఇట్లా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా ఎట్లా నువ్వు ఈ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావంటే నాకేం తెలుసు, మంత్రి చెప్పింది చేసిన. మనం ఐఏఎస్ కదనే చదువుకున్నావు కదంటే అవన్నీ తర్వాత మంత్రి చెప్పింది చేసిన. దీన్నే ప్రస్తావించిన డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపైన స్పందించిన కేటీఆర్. ఇంతవరకు కేటీఆర్ నోటి నుంచి ఆ 55 కోట్లు ఎందుకు పంపినావు, ఎందుకు నీ మినిస్ట్రీలో ఇది జరిగిందన్న దాని మీద ఒక్క ప్రెస్ మీట్ పెడతలేడు. మళ్ళీ పొద్దున లేస్తే 420 హామీలు ఇచ్చారు, దాన్ని చేయండి ఇది చేయండి, మేము వదిలిపెట్టాం. మరి దీని మీద ఎందుకు మాట్లాడాడు? ఆనాడు కూడా అంతే, మేడిగడ్డ మునిగినప్పుడు అన్నారం ఇదవుతున్నప్పుడు ఒక్కడు మాట్లాడాడు. అంటే వీళ్ళ పైకి వచ్చే వీళ్ళకి ఇబ్బంది కలిగించే ఏ అంశం మీద కూడా వీళ్ళు రెస్పాండ్ కారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నందునే దర్యాప్తు, సిట్ వేయడమా రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆయన్ను ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు చేశామని, ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. దీని ఆధారంగానే కేటీఆర్ను విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. విచారణ ఎదుర్కోబోతున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కానీ మొదటి దఫా రేసు పూర్తయిన తర్వాత టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఏబీపీ ఫార్ములా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని మార్చి హెచ్ఎండిఏ నుంచి ఏబీపీ సంస్థకు 55 కోట్లు చెల్లించినట్లు స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో రాశారు. ఈ ఫైల్ ఆధారంగా కేటీఆర్ను విచారించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతున్నది. 100% అరెస్ట్ చేయొచ్చు ఈ కేసు. మరి ఏం చేస్తారన్నది చూడాలి. అతి విశ్వాసమే కొంప ముంచిందా? మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తామనే అతి ధీమాతోనే కేటీఆర్ వ్యవహరించిన తీరు ఆయనకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు సమస్యగా మారిందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా హడావుడిగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చినట్లు బీఆర్ఎస్కు చెందిన ఒక మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేస్తానని కేటీఆర్ ఇచ్చిన భరోసాతోనే నోట్ ఫైల్పై సంతకం పెట్టినట్టు స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు 2023 అక్టోబర్ 9వ తేదీన షెడ్యూల్ వచ్చింది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఉండగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదు. అంటే ఇది క్రైమ్. ఒకవేళ అత్యవసరమైతే ఈసీ అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా 23 అక్టోబర్ 2023లో ఈ రేస్ ఒప్పందాల్లో మార్పులు చేసి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ఏబీపీ సంస్థకు 55 కోట్లు చెల్లించిండు. మున్సిపల్ మంత్రి ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు నోట్ ఫైల్లో ఆయన పేర్కొన్నారు. ఎవడబ్బ సొమ్ము ఇది? ఎవడబ్బ సొమ్ము? వీడు ఫోన్ చేయడం, వాడు కొట్టడం, అయిపోయింది. మళ్ళీ అది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇంత ఘోరం. అంటే వీళ్ళకి ఓడిపోతామన్న లైన్లోనే వీళ్ళు లేరు అసలు. జనం పిచ్చోళ్ళు ఏముందిరా, జనం పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, మందు పోస్తే ఓట్లు వేస్తారు, కొట్టిపడేయచ్చు, ఏం కాదు, ఎలక్షన్ మనమే గెలుస్తున్నాం, పెట్టు పంపి, నువ్వైతే తర్వాత సంతకం చూద్దాం, తర్వాత సంగతి తర్వాత దొరికిపోయారు ఇప్పుడు.